తొలి పూజలకు దొర నీవేలే ప్రమథ గణాధిప ప్రమోద సుందర గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. ప్రణవ స్వరూప ప్రముఖ దైవమా. ఈ ఆలయం సిద్ధి వినాయక ఆలయంగా పిలువబడుతున్నా ఆలయంలో సకల దేవతలను దర్శించవచ్చు. ఒకే ప్రాంగణంలో 6 ఉప ఆలయాలతో అలరారుతున్నది. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా తోటగా ఉండేది. సుమారు 100 సంవత్సరాల క్రితం చిన్న మందిరంలో వినాయకుడి విగ్రహం ఉండేది. ఈ స్వామి ఎప్పుడు ఎలా వెలిశాడో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ స్వామి స్వయంభువుగా వెలిశారని భక్తుల నమ్మిక. స్వయంభువుగా వెలసినందున ఈ స్వామి మహిమలు అనంతం. స్వామిని నమ్ముకొని సేవిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ప్రతి బుధవారం వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామిని సేవిస్తారు. ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకం చేస్తారు. జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. ముక్కంటికి నువ్వు ముద్దు బిడ్డవు ముముక్షువులకు ముదము కూర్చేవు గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ గణనాథ జయ గణనాథ విఘ్న వినాయక గణనాథ. సగుణ నిర్గుణ సామజవదన. వినాయకుడు విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గణపతి, అధినాయకుడు, గణనాయకుడుగా పూజలందుకుంటున్నాడు. గణాలకు అధిపతి గణపతి. ఏ కార్యం తలపెట్టినా ముందుగా గణపతిని పూజించి ప్రారంభిస్తేనే నిర్విఘ్నంగా సాగుతుందని ప్రతీతి. చిన్న ఆలయంలో ఉన్న వినాయకుణ్ణి చుట్టుప్రక్క ప్రాంతాల వాసులు పూజిస్తుండేవారు. ఈ ఆలయాన్ని గమనించిన శ్రీ యాదిరెడ్డి గారు స్వామికి పెద్ద ఆలయం నిర్మించాలని సంకల్పించారు. శ్రీ సిద్ధి వినాయక స్వామి అనుగ్రహంతో 1984లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి విగ్రహ పునఃప్రతిష్ఠ కావింపచేశారు. స్వామితో పాటు ఇతర దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠ చేయించారు. ప్రస్తుతం ఆలయం శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. విఘ్న వినాయక గణనాథ. ఈ ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రక్కనే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా దర్శనమిస్తాడు. 1999 మే నెల 5వ తేదీన వైశాఖ బహుళ పంచమి రోజున స్వామివారిని ప్రతిష్ఠించారు. ప్రతి కృత్తికా నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కళ్యాణోత్సవం, లక్ష పుష్పార్చన, హోమం, 6 ముఖాల స్వామి. దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా కరివదన నీ పద సదనమునే కరివదన నీ పద సదనమునే గతియని నమ్మితి బ్రోవుమయా మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు. అయినవిల్లి క్షేత్రం మరో ప్రత్యేకత స్వామి దక్షిణాభిముఖుడై ఉండడం. అయినవిల్లి సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖంగా ఉండడం వలన ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారం గల గృహాలలో నివాసముండేవారు దినదినాభివృద్ధి సాధిస్తారని అయినవిల్లి నివాసుల విశ్వాసం. దేశ విదేశాల నుండి భక్తులు వచ్చి స్వామిని దర్శించి తమ అభీష్టాలను నెరవేర్చమని వేడుకోవడం, స్వామి అనుగ్రహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. ప్రతినిత్యం స్వామికి పంచామృతాభిషేకం, నారీకేళ జలాభిషేకం ఎవరో ఒక భక్తుడు నిర్వహిస్తూ ఉంటాడు. స్వామి వరప్రసాదంతో ఇష్టకార్య సిద్ధి పొందిన భక్తుల అనుభవాలే ఇందుకు నిదర్శనం. శ్రీ గణనాథం భజామ్యహం శ్రీ గణనాథం భజామ్యహం శ్రీకరం
గర్భాలయం తర్వాత భక్తులు సందర్శించేవి 4 ఉప ఆలయాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, మనం మొదట దర్శించిన క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. మరి ఆ మిగతా ఆలయాల్ని కూడా దర్శిద్దాం పదండి. ఈ ఆలయంలో 4 ఉప ఆలయాలు ఉన్నాయి. ఇది శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి ఆలయం. విష్ణు కథ వెనుబలమిదివో, విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ వెనుబలమిదివో, విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ. శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు, చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మ. ఈ ఉప ఆలయంలో అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కొలువై ఉన్నారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే, న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. శివోహం 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 శివోహం. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః, న వా సప్తధాతుర్న వా. కోనసీమను సస్యశ్యామలంగా అనుగ్రహించే శ్రీ అన్నపూర్ణాదేవిని ఇక్కడ దర్శించవచ్చు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల దోష పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురా. ఇది స్వామివారి నిత్యాన్నదాన సత్రం. ఆదో పూజ్యో గణాధిప అనే వచనం కలదు. ఏ పని తలపెట్టినా చివరికి వినాయకుణ్ణి పూజించాలన్నా ముందుగా వినాయక పూజ చెయ్యాల్సిందే. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణిపాక వర సిద్ధి వినాయక. ఇక్కడ రాజకీయ నాయకులు, విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ గణనాథుడిని దర్శించి ప్రార్థించి వెళితే వాళ్ళ యొక్క వృత్తులలో విజయం సాధించగలరు, విజయం సాధిస్తున్నారు. వినాయకుడికి ప్రీతికర వారం బుధవారం. తిథి శుద్ధ చవితి, ప్రత్యేకించి భాద్రపద శుద్ధ చవితి. నివేదన నారికేళం, అరటిపళ్ళు, ఉండ్రాళ్ళు, నీరాజనం, పువ్వులు, దూర్వాంగ యుగ్నమము అంటే గరిక. స్వామికి సమర్పించిన గరికను తమ ఇంట్లో ధన ధాన్యాగారాలలో భద్రపరుచుకుంటే శుభప్రదమని భక్తులు భావిస్తారు. సేవాఫలం నిర్విఘ్న కార్యసిద్ధి. మంత్రోచ్చారణ శ్రీ గణేశ రుణంచింది, శ్రీ గణేశ రుణంచింది అను మంత్రాన్ని ఉచ్చరిస్తే రుణబాధలు తొలగుతాయి. ఓం గణేశాయ నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్.